అందరికీ షలో. ముందు వీడియోలో యోసేపు వారి అన్నల గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకున్నాము. అయితే ఆయన ఒక నక్షత్ర చిత్రపటమును తీసుకొచ్చి ఆయన తమ్ముడైనటువంటి బెన్యామీన్ని మీ అన్న ఎక్కడ ఉన్నాడో దీన్ని బట్టి తెలుసుకుని నాకు చెప్పమని అడగడం అనేది జరిగింది. అయితే ఆయన ఏం చెప్పాడనే విషయాల గురించి ఇప్పుడు మనం చూద్దాం. అయితే ఇలాంటి మరిన్ని విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బెన్యామీను ఆ నక్షత్ర చిత్రపటమును చూచెను. అతడు ఆకాశ నక్షత్ర చిత్రపటమును చూచి తన అన్న ఎక్కడ ఉన్నాడో తెలుసుకొనుటకు ఐగుప్తును మొత్తము 4 విభాగములుగా విభజించెను. అప్పుడు అతడు సింహాసనంపై తనకెదురుగానున్న ఐగుప్తు రాజే తన అన్న అని గ్రహించెను. అతడు అమితముగా ఆశ్చర్యపడెను. యోసేపు తన తమ్ముడైన బెన్యామీనును అమితంగా ఆశ్చర్యపడుట చూచి అతనిట్లు అడిగెను, నీవు ఈ చిత్రపటమునందు ఏమి చూచితివి? ఎందుకు నీవింతగా ఆశ్చర్యపడుచుంటివనెను. బెన్యామీను యోసేపుతో ఇట్లనెను, నేను ఈ చిత్రపటము ద్వారా నా సహోదరుడైన యోసేపు నాతో ఈ సింహాసనముపై కూర్చుండినట్లు తెలియచున్నది అనెను. అప్పుడు యోసేపు బెన్యామీనుతో ఇట్లనెను, నేనే నీ అన్ననైన యోసేపును. ఈ సంగతి నీ అన్నలకు తెలపవద్దు. చూడుము, నేను వారితో నిన్ను పంపెదను. వారు వెళ్ళిన తర్వాత నేను వారిని మరలా వెనుకకు రమ్మని ఆజ్ఞాపించెదను. నేనప్పుడు వారి నుండి నిన్ను తీసివేయుదును అనెను. ఒకవేళ వారు వారి ప్రాణములకు తెగించి నీ కొరకు పోరాడితే వారు నా పట్ల చేసిన దానికి పశ్చాత్తాపము పొందిరని తెలుసుకొందుననెను. నేనెవరినో వారికి తెలియజేస్తే నిన్ను నేను తీసుకున్నందుకు వారు నిన్ను విసర్జించుదురు. నీవు నాతో ఉండిపోవలసి ఉండును. నేను వారితో జగడమాడుదును. వారు వెళ్ళిపోవుదురు. నేనెవరినో వారికి తెలియకుండును. అయితే యోసేపు బెన్యామీన్ని అడగడం అనేది జరిగింది. ఈ యొక్క చిత్రపటము బట్టి మీ అన్న ఎక్కడున్నాడో చెప్పు. హెబ్రీయులు చాలా జ్ఞానవంతులు, విజ్ఞానవంతులు అని నేను విన్నాను. చెప్పమని అడిగినప్పుడు నాకు మా తండ్రి చాలా జ్ఞానాన్ని నేర్పించాడు, నేను చెప్తాను అని చెప్పి ఐగుప్తు దేశాన్ని 4 భాగాలుగా విభజించినప్పుడు సింహాసనం మీద కూర్చున్నటువంటి యోసేపే వారి యొక్క అన్న అని ఆయన చెప్పడం అనేది జరిగింది. తర్వాత అప్పుడు వారికి ఈ విషయాన్ని తెలియజేయొద్దు, వారితో నిన్ను పంపించి మళ్ళీ తిరిగి వెనక్కి వారిని రప్పిస్తాను అని ఆయన చెప్పడం అనేది జరిగింది. ఎందుకంటే వారు నిజంగా ఈయన్ని అమ్మేసినందుకు పశ్చాత్తాపడ్డారా లేదా అని తెలుసుకోవడం కోసం ఆయన ఆ విధంగా చేయడం అనేది జరుగుతుంది. వారి సంచులన్నీయు ఆహార ధాన్యముతో నింపుము, మరియు ప్రతి మనిషి తెచ్చిన సొమ్మును ఆ సంచిలోనే వేసి ఉంచుము. అయితే నా గిన్నె మాత్రము బెన్యామీను సంచిలో ఉంచుము. వారి దారిలో కావలసిన పదార్థములు ఇచ్చి పంపుము అని అనగా వారు అట్లే చేసిరి. అంటే వారి అన్నలకి అక్కడ ఆహారము ధాన్యము అన్నీ ఇచ్చి పంపించి వారు తీసుకొచ్చినటువంటి సొమ్మును వారి సంచిలోనే వేసి మళ్ళీ తిరిగి ఇచ్చేయడం అనేది జరిగింది. అయితే బెన్యామీను సంచిలో మాత్రము యోసేపు గిన్నెను పెట్టి పంపించమని అక్కడ చెప్పడం అనేది జరిగింది. అయితే వారు ఆ విధంగా చేయడం అనేది జరిగింది. మరుసటి దినము ఉదయమున వారు లేచి వారి గాడిదలపై ధాన్యము సంచులను ఎత్తి బెన్యామీనుతో కలిసి వారు కానాను దేశమునకు ప్రయాణమైరి. వారు ఐగుప్తును విడిచి దూరమునకు వెళ్ళక ముందే యోసేపు తన గృహ నిర్వాహకునకు వారు ఐగుప్తు విడిచి బహు దూరమునకు వెళ్ళక మునిపే వారిని వెంబడించమని ఆజ్ఞాపించెను. అతడు వెళ్లి వారితో, మీరేలా మా యజమానుని గిన్నె దొంగిలించితిరి అని అడిగెను. వారు యోసేపు చెప్పిన మాటలు వారికి చెప్పగా వారు మిగుల భయపడిరి. అది ఎవరి దగ్గర దొరుకునో వాడు చావవలెను, మరియు మేమందరము అతనికి దాసుల మగుదుము అనిరి. వారు త్వరపడి ప్రతి మనిషి తాను తెచ్చిన సంచిని గాడిద నుండి దించి వెతకగా వారు ఆ గిన్నెను బెన్యామీను సంచిలో ఉండుట కనుగొనిరి. వారు వారి వస్త్రములను చింపుకొని వారు పట్టణమునకు వచ్చిరి. వారు మార్గమున బెన్యామీనును కొట్టిరి. వారు అతనిని దారి పొడవునా కొట్టుచు అతనిని తీసుకొని వచ్చి యోసేపు ముందు నిలిపిరి. యూదా బహుగా కోపగించుకుని అతనిలా అనెను, ఈ మనుషుని నేను నేడు ఐగుప్తును నాశనం చేయుటకే తెచ్చితిని అనెను. ఆ మనుషులందరూ యోసేపు ఇంటినందు యోసేపు సింహాసనముపై కూర్చుని ఉండగా అతని బలాఢ్యులు అతని కుడి ప్రక్కను ఎడమ ప్రక్కను నిలబడి ఉండగా యోసేపు ముందుకు వచ్చిరి. యోసేపు యొక్క గిన్నె బెన్యామీను సంచిలో దొరకడం అనేది జరిగింది. అయితే వారి అన్నలు బహుగా కోపగించుకుని దారి పొడవునా కూడా ఇక్కడికి యోసేపు దగ్గరికి వచ్చేంత వరకు కూడా ఆయన్ని కొట్టడం అనేది జరిగింది. అప్పుడు వారందరూ కూడా వచ్చి యోసేపు ముందు నిలబడడం జరిగింది. అప్పుడు యోసేపు వారితో ఇట్లనెను, మీరు చేసిన పని ఏమిటి? మీరు నా వెండి గిన్నెను తీసుకుని పోయితురా?
కానీ నాకు తెలుసు, మీరు నా గిన్నెను ఎత్తుకుపోయి మీ తమ్ముడు ఈ దేశంలో ఎక్కడున్నాడో తెలుసుకొనుటకు ఇట్లు చేసిదిరని తెలియను. మరియు యోధా ఇట్లు చెప్పెను, మా ప్రభువుతో మేమేమి చెప్పుదుము, మేమేమి మాట్లాడగలము, మేమెలా నిర్దోషులమని నిరూపించుకోగలము? ఎలోహిం మా దోషములను కనుగొన్నాడు కాబట్టి ఈ దినము ఈ క్రియ మా పట్ల జరిగినది అనెను. యోసేపు లేచి బెన్యామీనును పట్టుకుని వారి అన్నల నుండి బలవంతంగా తీసుకొనెను. అతను తన గృహమునకు తీసుకొని వచ్చి తలుపులు వేసి వారి అన్నల కళ్ళ ముందే దానికి తాళము వేసెను. అతడు తన గృహ నిర్వాహకునితో వారితో ఇట్లు చెప్పమని ఆజ్ఞాపించెను, మీరు వెళ్ళి మీ తండ్రి యొద్దకు వెళ్ళి, ఇదిగో నేను ఈ మనుషుని చేతిలో నా గిన్నెను కనుగొంటిని గనుక ఇతనిని పట్టుకొని తీసుకున్నానని చెప్పుడనెను. యోసేపు వారితో సంప్రదించుట చూచి యెహూదా వచ్చి తలుపులు బద్దలు కొట్టి తన సహోదరులతో యోసేపు ముందుకు వచ్చెను. అంటే యోసేపు వారి అన్నల దగ్గర నుంచి బెన్యామీనును తీసుకుని వచ్చి ఆయన్ని లోపల పెట్టి తలుపులకి తాళం పెట్టేసి, మీ తండ్రి దగ్గరికి వెళ్ళి ఈ విధంగా చెప్పండి, అతని చేతిలో నా గిన్నెను కనుగొన్నాను కాబట్టి అతన్ని పట్టుకుని బంధించానని చెప్పమని అక్కడ ఆజ్ఞాపించడం అనేది జరిగింది. అయితే యోధా ఆ యొక్క తలుపుల్ని బద్దలు కొట్టి యోసేపు ముందుకు రావడం అనేది జరిగింది. యోధా యోసేపుతో ఇట్లా, నేను ప్రభువు దృష్టిలో ఇది తీవ్రమైన బాధగా అగుపడుట లేదా? నీ సేవకుడు నీ ముందు ఒక మాట మాట్లాడవచ్చునా అని అడుగగా యోసేపు అతనితో మాట్లాడమనెను. యోధా తన సహోదరులు యోసేపు ముందు నిలబడి యోధా ఈ విధంగా మాట్లాడెను. యోధా తన సహోదరులు యోసేపు ముందు నిలబడగా యోధా ఈ విధంగా మాట్లాడెను, మేము మొదటిసారిగా ప్రభువు నద్దకు ఆహారం కొనుటకు వస్తే మమ్ములను దేశపు వేగుల వాళ్ళుగా నిర్ణయించారు. ఇప్పుడు మేము బెన్యామీనును మీ ముందుకు తీసుకుని వస్తే ఈ దినమును మాతో ఆటలాడుచున్నారు. కాబట్టి ఇప్పుడు రాజా నా మాట విని నా తమ్ముణ్ణి మాతో మా తండ్రి యొద్దకు పంపండి, లేకపోతే మీ ప్రాణము ఐగుప్తు నివాసుల ప్రాణములతో పాటు నశింపక తప్పదు. మా సహోదరులైన షిమ్యోను లేవీలు షెకెము పట్టణమునకు చేసిన దానిని గూర్చి అమోరీల 7 పట్టణములకు మా చెల్లెలైన దేనా నిమిత్తమై చేసిన దానిని గూర్చి నీవు వినలేదా? ఇప్పుడు తన తమ్ముడైన బెన్యామీను నిమిత్తము వారేమి చేయుదురో నీవు గమనించవలెను. అంటే యోధా ఈ విధంగా యోసేపుతో చెప్పడం అనేది జరుగుతుంది. మా సహోదరులైనటువంటి షిమ్యోను లేవీలు షెకెము పట్టణమునకు అమోరీల 7 పట్టణములకు మా చెల్లెలైనటువంటి దేనా గురించి ఏ విధంగా చేశారో నువ్వు వినలేదా? ఇప్పుడు మా తమ్ముడు కానీ మాతో పంపించకపోతే ఐగుప్తు పట్టణం అంతా కూడా నాశనం చేస్తామని ఆయన చెప్పడం అనేది జరుగుతుంది. నేను వారిద్దరి కంటే బలవంతుడను, శక్తివంతుడను. నీ దేశంపై నీపై ఈ దినమున నా తమ్ముడిని మాతో పంపకపోతే పడుదును అని యోధా చెప్పడం అనేది జరుగుతుంది. అయితే షిమ్యోను లేవీల కంటే నేను చాలా బలవంతుణ్ణి, శక్తివంతుణ్ణి. కాబట్టి ఈరోజు మా తమ్ముడిని మాతో పంపించకపోతే నీ పట్నంపై నేను ఈరోజు పడతాను అని ఆయన హెచ్చరించడం జరిగింది. ఈ దినము మా తండ్రి నుండి బెన్యామీనును తీసుకువచ్చినందులకు మీకేమి చేయునో, మీ దేశంలో మాపై కుప్పగా పోసిన కీడుల నిమిత్తం ఏమి చేయునో, మా తండ్రి అయిన అబ్రహాముతో చేసిన నిబంధనను ఎలోహిం జ్ఞాపకము చేసుకొని మీపై కీడును తెచ్చును. ఎందుకనగా మీరు మా తండ్రి ప్రాణమునకు చింత పెట్టి ఉన్నారు. కాబట్టి ఇప్పుడు నేను మీతో చెప్పిన మాటలు విని మీ దేశపు ప్రజలు కత్తివాత చేత చావకుండునట్లు నన్ను వారు గెలవలేనందున మా సోదరుణ్ణి మాతో పంపించవలెను. యోసేపు యోధాతో ఇట్లు సమాధానమిచ్చెను, నీవెందుకు నీ నోరు పెద్దదిగా చేసుకొని మాపై గర్వముగా మాట్లాడుచు బలము నీ వద్దనే ఉన్నట్లు చెప్పుచున్నావు? ఫరో జీవము తోడు, నేను నా శౌర్యవంతులకు ఆజ్ఞాపిస్తే వారు నీతో పోరాటం చేయుదురు. నిశ్చయముగా నీ సహోదరులు కష్టాలలో పడుదురు అని యోసేపు చెప్పడం అనేది జరిగింది. మరియు యోధా యోసేపుతో ఇట్లో, నేను నిశ్చయముగా నీ ప్రజలందరూ భయపడినట్లు చేయును. నా ఎలోహిం జీవం తోడు, నేను ఒకసారి కత్తి తీస్తే ఐగుప్తు ప్రజలందరినీ చంపు వరకు తిరిగి దానిని వరలో పెట్టకుందును. నేను మొదట నిన్ను నీ ఫరో రాజును మొదట ప్రారంభింతును. యోసేపు యోధాతో, నా శౌర్యవంతుల్ని ఆజ్ఞాపిస్తే వారు నీతో పోరాటం చేస్తారు అని చెప్పడం అనేది జరిగింది. అయితే యోధా ఈ విధంగా మాట్లాడటం జరుగుతుంది, ఎలోహిం జీవం తోడు, నేను కత్తి తీస్తే ఐగుప్తు ప్రజలందరినీ కూడా చంపే వరకు తిరిగి దాన్ని మళ్ళీ నా వరలో పెట్టను అని ఆయన చెప్పడం జరుగుతుంది. అయితే మొదట నిన్ను, తర్వాత నీ ఫరో రాజును కూడా ముందు చంపడం అనేది జరుగుతుంది అని ఆయన చెప్పడం జరిగింది. యోసేపు యోధాతో ఈ విధంగా చెప్పడం జరుగుతుంది. యోసేపు అతనితో ఇట్లు సమాధానం ఇచ్చెను, నిశ్చయముగా బలము నీకు మాత్రమే చెంది ఉండదు,
నేను నీకన్నా బలవంతుడను, శక్తివంతుడను. నిశ్చయంగా నేను కత్తి దూస్తే దానిని నీ మెడపైన, నీ సహోదరుల మెడపైన పెట్టగలవాడను. యోధ అతనితో ఇట్లు చెప్పెను, నీకు వ్యతిరేకంగా నేను నోరు తెరిస్తే నేను నిన్ను మృంగివేయుదును. నీవు నీ రాజ్యము నుండి నాశనము చేయబడి ఈ భూమిపై లేకుండా చేయుదును అని అనగా, యోసేపు, నిశ్చయముగా నీవు నోరు తెరిస్తే నీవు ఒక మాట కూడా చెప్పకముందే ఒక రాయితో నీ నోరు మూయించగల శక్తి నాకున్నది చూడుము. ఎన్ని రాళ్ళు నా ముందున్నవో. నేను ఒక రాయి తీసుకొని వేస్తే అది నీ నోటిలోనికి వెళ్ళి నీ దవడలను పగలగొట్టును అని యోసేపు చెప్పడం అనేది జరుగుతుంది. యోధా ఇట్లని చెప్పెను, ఎలోహిం మన మధ్య సాక్షి. ఇప్పటి వరకు నీతో యుద్ధము చేయుటకు మాకు ఇష్టము లేదు. మా తమ్ముడిని మాకు ఇప్పిస్తే నేను నీ నుండి వెళ్ళిపోయేదను అనగా, యోసేపు ఇట్లు సమాధానము చెప్పెము, ఫరో జీవము తోడు కానాను రాజులందరూ కలిసి మీతో వచ్చినను నా చేతి నుండి అతనిని మీరు తీసుకుని వెళ్ళలేరు. కాబట్టి ఇప్పుడు మీరు దారిన మీ తండ్రి ఇంటికి పొండి. మీ తమ్ముడు రాజు ఇంట దొంగిలించిన కారణంగా బానిసగా బ్రతుకుతాడు అనగా, యోధా ఇట్లనెను, తప్పదు, ఇది నీది మరియు నీ రాజుది యొక్క గుణము కనిపించుచున్నది. రాజు తన గృహము నుండి బంగారము, వెండి, విలువైన వస్తువులను బహుమతులుగా పంపును. కాని నీవైతే ఒక గిన్నెను నా తమ్ముడి సంచిలో ఉంచి దానిని నీ నుండి దొంగిలించెనని అనుచున్నావు. ఎలోహిం మా తమ్ముడైన బెన్యామీనునే కాదు, అబ్రహాము సంతతి వారెవరినైనా రాజు దగ్గరే కాదు, రాజకుమారుని వద్దైనను ఏ మనుషుని వద్ద నుండైనను దొంగిలించుట నిషేధించెను. కాబట్టి ఇప్పుడు ఈ నింద మాపై వేయుట మానుకొనుడి. లేకుంటే ఈ భూరాజులందరూ ఈ మాటలు విని ఇట్లనుకొందురు, ఐగుప్తు రాజు చిన్న వెండి గిన్నె కొరకు మనుషులతో జగడమాడి వారి తమ్ముడిని బానిసగా తీసుకున్నాడందరు. యోసేపు ఈ విధంగా సమాధానమిస్తూ చెప్పెను, ఈ గిన్నె మీరు తీసుకొని నా యొద్ద నుండి వెళ్ళుడి. దొంగను బానిసగా ఉంచుటయే తీర్పు గనుక మీ తమ్ముణ్ణి నా వద్దనే వదిలివేయవలెను. అంటే యోసేపు, ఈ గిన్నెను తీసుకుని మీరు వెళ్ళిపోండి, ఇతను బానిసగా ఇక్కడే ఉంటాడని చెప్పడం అనేది జరిగింది. అయితే యోధా ఇట్లనెను, మమ్ములను మా తమ్ముణ్ణి ఇక్కడ వదిలి వెండి గిన్నెను తీసుకుని వెళ్ళమన్నటకు నీకు లజ్జాకరముగా లేదా? నిశ్చయముగా నీవు ఒక కప్పునే కాదు, దానికి సరిపడు 1000 గిన్నెలు మాకిచ్చినను మేము మా తమ్ముని వదిలి వెళ్ళము, అతనిని విడిచి బ్రతుకజాలము. యోసేపు జవాబిస్తూ, మీరు మీ సహోదరుడిని 20 వెండి నాణెములకు అమ్మి వదిలివేయలేదా? అదే విధముగా ఈ తమ్ముణ్ణి ఎందుకు చేయరు అని అడగడం అనేది జరిగింది. అంటే యోసేపు ఇక్కడ అడగడం అనేది జరుగుతుంది. ముందు మీ తమ్ముణ్ణి 20 వెండి నాణేలకు అమ్మివేశారు కదా, ఇతను కూడా అలా వదిలేసి వెళ్ళిపోండి అని చెప్పడం జరుగుతుంది. యోధా ఈ విధంగా చెప్పెను, ఎలోహిం నీకును మాకును మధ్య సాక్షి. నీతో యుద్ధము మాకు ఇష్టం లేదు. కాబట్టి ఇప్పుడు మా సహోదరుడిని మాకు ఇస్తే మీతో మేము దెబ్బలాడకుండా వెళ్ళిపోయేదము. యోసేపు సమాధానమిస్తూ ఇట్లు చెప్పెను, మీ దేశ రాజులందరూ పోగయ్యి వచ్చిన వారు నా చేతి నుండి మీ సహోదరుని తీసుకువెళ్ళలేరు అనగా, యోధా ఇట్లు చెప్పెను, మాతో మా తమ్ముడు రాకపోవుట చూచి మా తండ్రికి మేమేమి చెప్పగలము? అది అతనికి దుఃఖము తెచ్చును కదా అనగా, యోసేపు సమాధానమిస్తూ ఇట్లు చెప్పెను, బొక్కెనతో పాటు తాడు కూడా బావిలో పడిపోయినదని చెప్పుడి. మరియు యోధా ఇట్లు చెప్పెను, నిశ్చయముగా నీవు ఒక రాజువి. నీవు ఈ అసత్యపు తీర్పు మాటలేలా పలుకుచుంటివి? అయ్యో, ఇది నీలాంటి రాజుకెంత కష్టమో. యోసేపు సమాధానమిస్తూ ఇట్లు చెప్పెను, మీ తమ్ముడైన యోసేపు నిమిత్తము నేను చెప్పు ఒక మాటైనను అసత్యపు తీర్పులోనికి రాదు. మీరందరూ అతనిని మిద్యానీయులకు 20 వెండి నాణెములకు అమ్మితిరి. దీనిని మీరందరూ మీ తండ్రికి చెప్పకుంటిరి. యోధా ఈ విధముగా చెప్పెను, ఇదిగో మేము ఒక్క అగ్ని మాలో రగులుచున్నది. నేను ఇప్పుడు నీ దేశము అంతటినీ కాల్చివేయుదును అనగా, యోసేపు ఇట్లు సమాధానమిచ్చెను, నిశ్చయముగా నీ కుమారులను చంపిన నీ కోడలైన తామారు ఆ షెకెము మంటను ఆర్పివేసినది. యోధా ఇట్లు చెప్పెను, నా శరీరము నుండి ఒక వెంట్రుక తీసివేస్తే వచ్చిన రక్తము ద్వారా ఐగుప్తు దేశాన్ని మొత్తాన్ని నింపెదను అనెను. యోసేపు సమాధానమిస్తూ ఇలా చెప్పెను, మీ తమ్ముని అంగీని రక్తంలో ముంచి ఇదిగో మృగము అతనిని మృంగివేసినదని చెప్పుట మీ ఆచారము. యోధా ఆ మాటలు విని బహుగా ఆగ్రహము చెంది కోపము అతనిలో రగులు కొనగా, అతని ముందున్న ఒక రాయిని, దాని బరువు సుమారు 400 వెండి నాణెములుండగా దానిని తీసుకుని ఆకాశము వైపు విసిరి దానిని ఎడమ చేతితో పట్టుకొనెను. పిదప దానిని తన పాదముల క్రింద పెట్టి దానిపై తన శక్తినంతా పెట్టి కూర్చుండగా
ఆ రాయి బూడిదైపోయినది. యోసేపు యోధా చేసిన పనికి మిక్కిలి భయపడి అతడు తన కుమారుడైన మనష్యేను కూడా అలా చేయమని ఆజ్ఞాపించగా అతడు వేరొక రాయిని తీసుకొని యోధా చేసినట్లే చేసెను. అప్పుడు యోధా తన సహోదరులతో ఇట్లనెను, మీలో ఎవరైనా ఇతడు ఐగుప్తీయుడని అనగలరా? ఇతడి పని చేసినందున అతను మన తండ్రి కుటుంబంలో వాడు కాదా అని వారు సహోదరులు చెప్పుకోవడం అనేది జరిగింది. మన తండ్రి ఇంటివారు తప్ప ఇలాంటి పని ఎవరు కూడా చేయలేరు అని యోధా వారితో చెప్పడం జరిగింది. యోసేపు ఇలా అనెను, బలమంతా నీ ఒక్కడిదే కాదు, మేము కూడా శక్తివంతులమే. నీవేళ మాపై ప్రజ్ఞలకు పోవుదువు అనగా యోధా యోసేపుతో ఇట్లు పలికెను, ఈ దినము మీ దేశము నాశనము కాకుండానట్లు మా సహోదరుని పంపమని ప్రార్థించుచున్నానెను. యోసేపు సమాధానమిస్తూ ఇట్లు చెప్పెను, మీరు వెళ్ళి మీ తండ్రితో మీ తమ్ముడైన యోసేపు గురించి చెప్పినట్లే ఇతనిని గూర్చి కూడా చెప్పుము. మృగము అతనిని మృంగివేసినదని చెప్పుడి అనెను. యోధా తన సహోదరుడైన నప్తాలీకిట్లు చెప్పెను, నీవు త్వరపడి వెళ్ళి ఐగుప్తులోనున్న వీధులన్నిటినీ లెక్కపెట్టి వచ్చి నాకు చెప్పుము అనగా షిమ్యోను అతనితో ఇట్లనెను, ఈ విషయమై నీకు కష్టము వద్దు. నేను వెళ్ళి పర్వతములనెక్కి ఒక పెద్ద రాతిని తెచ్చి ఐగుప్తులోనున్న ప్రతి ఒక్కరికి గురిపెట్టి దానిలోనున్న వారందరినీ చంపెదను. యోసేపు తన ముందునున్న తన అన్నలు మాటలన్నిటినీ వినెను. వారు యోసేపుకు హీబ్రూ అర్థమవును అన్న విషయము వారికి తెలియకున్నది. వారు యోసేపుకు హీబ్రూ మాట్లాడుట తెలియదని అనుకొనుచున్నారు. అయితే మిగిలిన విషయాలు ఇంకా మనం తర్వాత వీడియోలో మనం తెలుసుకుందాం. ఇలాంటి మరిన్ని విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ షలోం. Yeah.